మనకి మిలీనియర్స్ కానీ బిలీనియర్స్ పేర్లు వినగానే షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళే మనకి గుర్తొస్తారు ఫస్ట్. రైట్. సో అసలు వీళ్ళు ఎవరు అంటే ఒక టాప్ 10 చెప్పగలుగుతారా? అండ్ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే ఏంటి రీజన్? ఓకే జనరల్ గా ఇండియాలో టాప్ 10 అంటే 2000 వరకు ఉన్నారు. వరల్డ్ అనుకోండి, ఇండియా అనుకోండి. రిచెస్ట్ పీపుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చెప్పేది టీవీలు కానీ, ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, మ్యాగజైన్లు కానీ షేర్ మార్కెట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే సిఇఓలు, వాళ్ళే ఎండీలు, ఎవరైతే కంపెనీ ఉంటాయో అవే అన్నమాట. మరి వాళ్ళే ఎందుకు ఉంటారు, మిగతా వాళ్ళు ఎందుకు ఉండరు అనే దానికి వచ్చేటప్పటికి జనరల్గా ఈ షేర్ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే ఇదంతా కూడా వైట్ అమౌంట్, అంటే లీగల్ అమౌంట్, అకౌంటెడ్ మనీ. ఈ అకౌంటెడ్ మనీ తోటి ఏది జరిగినా కూడా అకౌంట్లోనే కాబట్టి వాళ్ళ ఇన్కమ్ కానీ ఏదున్నా కానీ వైట్లోనే ఉంటుంది. వీళ్ళకంటే రిచెస్ట్ పీపుల్ చాలా మంది ఉండొచ్చు, కానీ అది అకౌంటెడ్ మనీ కాదు. అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కానీ, చూపించడంలో కానీ అక్కడ ఏమవుతుంది వేరే ఉంటుంది. అందుకని రిచెస్ట్ పీపుల్ అనగానే షేర్ మార్కెట్ వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఇంకొకటి, ఈ షేర్ మార్కెట్ వాళ్ళే ఎక్కువ పాపులర్ ఉంటారు, వేరే వాళ్ళు ఉన్నా కానీ అంత పాపులర్ కాదు. రెండోది, షేర్ మార్కెట్లో ఏదైతే ఉందో ఎక్కువ శాతం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అప్పటిదాకా వాళ్ళు కష్టపడి దాన్ని డెవలప్ చేస్తారు. తర్వాత వాళ్ళకు ఒక బ్రాండ్, గుడ్ విల్ ఒకటి ఏర్పడుతుంది. దాంతో కంపెనీ యొక్క గ్రోత్ పెరిగింది అనుకోండి, కంపెనీ యొక్క వాల్యూ పెరిగింది అంటే కంపెనీ ఎవరైతే ప్రమోటర్ ఉండో వాళ్ళ ఎసెట్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు, ఆటోమేటిక్గా వాళ్ళు ఇక టెస్ట్ అయిపోతారు. ఇక ఇప్పుడు మనము ఇండియాలో టాప్ 10 ఎవరైతే ఉందో వాళ్ళని చూద్దాం. ఫస్ట్ వచ్చి ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ. ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇండియాలో టాప్ ఏదైతే ఉందో ఎన్ఎస్సి, బిఎస్సి ఏదైతే ఎక్స్చేంజ్లో ఫస్ట్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎవరైతే దాని ఎండి ఉన్నారో ముఖేష్ అంబానీ, అతను చైర్మన్ అనమాట రిలయన్స్ కి. ఇతను మన ఇండియాలోనే ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ కింద అనమాట. నెట్వర్త్ అంటాం వాళ్ళ యొక్క ఆస్తులు. నెట్వర్త్ అంటే ఈ రోజు ఆయన యొక్క ఆస్తి విలువ సుమారుగా ఎంత ఉందనేది, ఇది అప్ అండ్ డౌన్ అవుతుంటది. మార్కెట్ పడ్డప్పుడు ఆయన నెట్వర్త్ కూడా తగ్గటం జరుగుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ ఆయన నెట్వర్త్ పెరగటం జరుగుతుంది. అంటే షేర్ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో, షేర్ మార్కెట్ ఇండెక్స్ పెరిగినా, సెన్సెక్స్ పెరిగినా, ఏదైతే ఈ కంపెనీ యొక్క షేర్ పెరిగినా ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. ఏది, ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీది పెరిగింది అంటే ఆ కంపెనీ సిఇఓనో, ఎండీనో, చైర్మన్ ఎవరైతే ప్రమోటర్ ఉంటాడో ఆటోమేటిక్గా ఆయన నెట్వర్త్ ఏమవుతుంది, ఆయన వాటా ఉంటుంది కాబట్టి వాటాతో పాటుగా ఆయన యొక్క షేర్లు పెరుగుతాయి, వాల్యూ పెరుగుతుంది. పెరిగింది అంటే ఆయన యొక్క నెట్వర్త్, ఆయన యొక్క ఆస్తులు, ఆయన యొక్క ఆస్తుల విలువ పెరుగుతుందని అర్థం. దాంతో పాటు ఆటోమేటిక్ ఏం చెప్తారు, అబ్బా ఆయన కింద రిచెస్ట్ పర్సన్ అనమాట షేర్ మార్కెట్ లో కూడా ఇది అనమాట. ఫస్ట్ వచ్చి ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ ఏదైతే ఉందో ఇప్పుడు జనరల్ గా డాలర్ లో ఉంటుంది డేటా, మనము డాలర్ లోనే చెప్తాము. మనకు కావాలి అనుకుంటే డాలర్ లో ఇంటూ 84 అట్లా చేంజ్, ఏది ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే అన్ని కోట్ల ఆస్తి అని సింపుల్ గా అనమాట. ఇప్పుడు ముఖేష్ అంబానీ వచ్చి ప్రెసెంట్ లేటెస్ట్ డేటా ప్రకారం 119.5 బిలియన్ డాలర్లు, 119.5 బిలియన్, మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 డాలర్లు, 119.5 అంటే 119.5 బిలియన్లు ఇంటూ 100 లక్షలు ఇంటూ 84 రూపాయలు ఏదైతే 83 చిల్లర ఉందో ఇంటూ వేస్తే వచ్చేది ముఖేష్ అంబానీ రిచెస్ట్ పర్సన్ ఇండియాలో. ఆయన యొక్క నెట్వర్త్ ప్రజెంట్ ఇప్పుడు మనం చేసే టైంకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మళ్ళీ మార్కెట్ పెరిగితే ఇంకొంచెం పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే కొంచెం తగ్గుద్ది. కాకపోతే ఓవరాల్ గా ఇండియాలో అంటే మిగతా వాళ్ళకి కూడా తగ్గుతాయి. ఈయన నెట్వర్త్ తగ్గిపోయింది అనుకోండి, మిగతా వాళ్ళు రిచెస్ట్ ఉన్నా కానీ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సపోజ్ మళ్ళీ మార్కెట్ పెరిగింది అనుకోండి, ఈయన రిచెస్ట్ అయితే కింది వాళ్ళు అయితే దాంతో పాటు ఈయన కూడా పెరుగుతుంది. ఇది ఇక సెకండ్ గౌతమ్ అదానీ. ఇప్పుడు మనం గౌతమ్ అదానీ ఏదైతే ఉందో ఇది కొంచెం మళ్ళీ తగ్గిపోయేది, అంటే సెకండ్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, మళ్ళీ క్యాల్కులేషన్ చేసి నెట్వర్క్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ గౌతమ్ అదానీ వెనక్కి పోతాడు. ఆయనకంటే ఎవరైనా ముందుకు పోయింది అనుకోండి. ఇప్పుడు అదానీది ఒక 2-3 డేస్ నుంచి మనం ఇష్యూ వింటున్నాం, ఏది ఆ ప్రాబ్లం, అది లంచం కేసు, రైట్. ఈ లంచం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. అతను వచ్చి 116 బిలియన్ డాలర్లు. ఇది తర్వాత సావిత్రి జిందాల్ అనమాట. ఈ సావిత్రి జిందాల్ ఏదైతే ఉందో జిందాల్ గ్రూప్, అంటే జనరల్ గా షేర్ మార్కెట్ లో రిలయన్స్ అని, టాటా అని, జిందాల్ అని, బిర్లా అని, సుందరం అని
ఇట్లా బ్రాండ్లు ఉంటాయి, ఆదాని అని గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో సెక్టార్లు అన్నమాట. అంటే ఆదాని అనగా ఆదాని సెక్టార్లు, రిలయన్స్ గ్రూప్ అని, టాటా గ్రూప్, బిర్లా, ఇట్లా కొంతమంది ఉంటారు. ఇప్పుడు జిందాల్ గ్రూప్ నుంచి ఏదైతే ఉందో ఆవిడ సావిత్రి జిందాల్ అన్నమాట. ఆవిడ వర్త్ వచ్చి $40.7 బిలియన్. తర్వాత హెచ్ఎల్ టెక్నాలజీస్ శివనాడార్, ఈ శివనాడార్ $40.2 బిలియన్ శివనాడార్. తర్వాత దిలీప్ సంఘ్వి అన్నమాట, ఆయన సన్ ఫార్మాస్టికల్ అన్నమాట. ఆయనది నెట్వర్త్ వచ్చి $32.4 బిలియన్. తర్వాత రాధాకిషన్ దమాని డిమార్ట్, ఈ రాధాకిషన్ దమాని డిమార్ట్ ఎవరైతే ఉందో ఆయన నెట్వర్త్ వచ్చి $31.5 బిలియన్. తర్వాత సైరస్ పూనావాలా, అతను సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నమాట, వ్యాక్సిన్లది. ఆయన నెట్వర్త్ వచ్చి పూనావాలా కంపెనీ $25 బిలియన్. తర్వాత కుమార్ బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు, కుమార్ బిర్లా, ఆయన నెట్వర్త్ వచ్చి $23 బిలియన్. తర్వాత హిందూజా ఫ్యామిలీ ఉంది, హిందూజా గ్రూప్ అంటారు, వాళ్ళ యొక్క నెట్వర్త్ వచ్చి $22 బిలియన్. తర్వాత కుషాల్ పాల్ సింగ్ అని ఉన్నారు, ఆయన డిఎల్ఎఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అది సింగ్ అనమాట, డిఎల్ఎఫ్ సింగ్, ఆయన నెట్వర్త్ వచ్చి $21 బిలియన్. ఇవన్నీ టాప్ 10 లో ఉన్నటువంటి మన ఇండియా వాళ్ళు. అయితే మనం ఇంకో ఎపిసోడ్ లో అంటే వరల్డ్ లో ఫేమస్ ఉంటారు, ఇండియాలో అయితే ఇతని కంటే ఇండియాలో వేరే వాళ్ళు లేరా పైసలు ఉన్న వాళ్ళంటే ఉంటారు. కానీ అఫీషియల్ గా అకౌంటెడ్ మనీ, లీగల్ మనీ, ట్యాక్స్ పేయబుల్ మనీ తోటి వీళ్ళు చూపించుకున్నట్టు. ఇప్పుడు జనరల్ గా అంటే అమౌంట్ వచ్చేటప్పటికి పొలిటికల్ లీడర్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉండొచ్చు కూడా, అంతకంటే ఎక్కువ ఉంటాయి, కానీ రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళవి అంత ఉండవు అనమాట. అందుకని మనము ఎవరైతే ఉన్నారో రిచెస్ట్ పీపుల్ అనగానే మనం చూసేది ఇది కాదు, వాళ్ళ మ్యాగజైన్స్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఏవైతే ఫైల్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనము డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్. షేర్ మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో, షేర్ మార్కెట్ లో ఏ అయితే కంపెనీలు ఉంటాయో, ఏ కంపెనీలు ఎవరైతే ఎండీలు కానీ, సిఇఓలు కానీ, రిచెస్ట్ పీపుల్ ఉండంటే ఆ కంపెనీ ఎటువంటిది, ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంది, ఆ కంపెనీ యొక్క వర్త్ ఏంది, కంపెనీ యొక్క వాల్యూ ఏంది అనేది మనకు కొంచెం ఐడియా కోసమే ఇదంతా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో అంతా కూడా ఒక అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి, సో దట్ మీకు క్లారిఫై వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.